టీడీపీ జనసేన హద్దులు మీరింది. తిరుమల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాట్లాడింది. హద్దులు మీరారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకటి కాదు, తిరుమల కొండను కూడా ఆవిడ రాజకీయాలు చేశారని కదా పెద్ద ఎత్తున వస్తున్న వాయిస్. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగారు, దేవుణ్ణి కూడా వదలే పరిస్థితి లేదు. మరొక అంశం ఏంటి? దమ్ము ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్కి ఉందా, చంద్రబాబు నాయుడుకి ఎదుర్కొందా? వాళ్ళెవరికి లేదు. దమ్ము అన్నది వాళ్ళ కాంపౌండ్లోనే పుట్టిందట, వాళ్ళే పెంచారట, వాళ్ళే పెద్ద చేశారట. ఇంకా ఎవరికి దమ్ము ఉండదు రాష్ట్రంలో, ఏ నాయుడికి దమ్ము ఉండదు. అంటే అనవసరమైన మాటలు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఏదో రోజా గారిని అనాలని కాదు, కానీ అవసరమా ఇవన్నీని? దమ్ములు ధైర్యాలు మాట్లాడవలసిన అవసరం ఏముందండి? మీకు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు, మీ కళ సాకారం చేసుకున్నారు మంత్రిగా. దాని గురించి మాట్లాడాలి, ఆ శాఖ గురించి మాట్లాడాలి, ఆ అంశాల గురించి ప్రస్తావించాలి. ఆ టూరిజం శాఖను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్కి టూరిస్ట్ హబ్గా ఎలా చేయాలి అన్నది కదా మీరు ఆలోచించాల్సింది. ఎంతసేపు ఆ దమ్ము అది ఇది అని మాట్లాడితే ఇంకోటి ఏంటి, హాయ్ హాయ్ ఏపీ అనాలట, బై బై బీపీ అనాలట. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, మామూలు జనరల్గా అందరం అనుకుంటుంది ఏరా నీకేమైనా బీపీ అని. కానీ ఈవిడ దానికి కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. బి అంటే బాబట, పి అంటే పవన్ అట, బీపీ, బై బై బీపీ. అసలు బీపీలు వాళ్ళు ఇప్పుడు మీకు రప్పించారు. మీరు వెటకారంగా ఆ రోజన్నా ఇవన్నీ కూడా పాపాలుగా శాపాలుగా మీ చుట్టుముట్టే కదా, ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు మీరు రాజకీయాల్లోనే ఉండే పరిస్థితి లేని దుస్థితి తెచ్చుకోవడం అంటే సుదీర్ఘంగా ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డారు, చాలా సంవత్సరాలు కష్టపడ్డారు కదా. ఓ 15 ఏళ్ళు కష్టపడి ఉంటారు మీరు, ఇంకా ఎక్కువే ఉంటుందేమో. 2 దశాబ్దాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, ఒక మంత్రి స్థాయికి వచ్చారు. కానీ ఇది పేక మేడలా కూలిపోయింది. ఈరోజు మీ రాజకీయ భవిష్యత్తు సుడిగుండంలో కొట్టుకుంటుంది. ఇదంతా మీ స్వయంకృతాపరాధమే కదా, వేరే వాళ్ళు ఎవరన్నా చేసిందా? ఎవరు చేసింది కాదు కదా. ఆత్మవిమర్శ ఒకసారి చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ 100 కోట్ల స్కామ్ ఏంటి? అందులో ఏసీబీ సిఐడి ఊరుకుంటారా? ఊరుకునేలా మీరు మాట్లాడారా? కాదు కదా. చాలా దారుణంగా కదా, భయంకరంగా ఆడుకున్నారు మీరు. అంత హ్యాపీగా జాలీగా ఉండాల్సిన పరిస్థితి. మంచి పోర్ట్ఫోలియో అది, టూరిజం శాఖ. విపరీతంగా అవినీతి చేశారన్నది ఈరోజు ఆరోపణలు. పిల్లలు ఎదుగుతున్నారు, మీ పిల్లలు కూడా. మా మమ్మీ మీద ఎలా ట్రోల్స్ అవుతున్నాయి, ఇలాగ వస్తున్నాయి అని చెప్తే, మహిళల గురించి మీరు చాలా గొప్పగా మాట్లాడతారు కదా. ఇందాక మీరు మహిళల గురించి మాట్లాడారు, గుర్తుందా? ఏం మాట్లాడారు తిరుమలలోని? మహిళలను నీచంగా చూసిన వాళ్ళు, నీచంగా మాట్లాడిన వాళ్ళు. వాళ్ళకి బుద్ధి చెప్పండి, వాళ్ళని శిక్షించండి, మహిళా లోకం అంతా ఏకం కండి, ఒకే తాటిపైకి రండి, మళ్ళీ జగనన్నని గెలిపించండి, మీరు ఇచ్చిన స్లోగన్. మరి ఇలా చెప్పే మీరు ఆ మహిళామణి భువనేశ్వరి గారి విషయంలో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి భార్య, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రక్తం పంచుకు పెట్టిన బిడ్డ. ఆయన పెంపకం ఏ రకంగా ఉంటుందో తెలియదేం కాదు కదా. ఆయన్ని కూడా ఒక దేవుళ్ళ కొలిచారు తెలుగు రాష్ట్ర ప్రజలు. రాజకీయాలు అంటే పక్కన పెట్టి, రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు ఉంటాయి. ఏమన్నా అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు వెన్ను పోటు పొడిచారు, పక్క పోటు పొడిచారు, ఏదేదో చెప్తుంటారు. ఇన్ని పోట్లు పొడిచినా ప్రజలైతే అవి నమ్మలేదు కదా, ఆయనకే అధికారం ఇచ్చారు కదా. సరే, అప్పుడున్న కుటుంబం ఆయన ఆ రకంగా చనిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి భగవంతుడు అంత గొప్ప జీవితాన్ని ఇచ్చి చివరి రోజుల్లో ఆ రకంగా చేయడం అన్నది ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కోట్లాది మంది అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయిపోయింది, గతం అయిపోయింది. ఇంకా ఆయన వెన్నుపోటు పొడిచారు, ఇంకో పొడిచారు అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారు అవన్నీ కూడా? ఏదో మీరేదో నోటి ఆనందం తప్ప, నోటి ఆనందం తప్ప ఏముంది అందులో మీరు మాట్లాడుకోవడానికి, మీరు చెప్పడానికి? ఏమీ లేదు.
సో ఆ రోజు నిండు సభలో భువనేశ్వరి గారిని మీ వాళ్ళ చేత మాట్లాడించిన మాటలు సభ్య సమాజం ముక్కును వేలేసుకుంది, వినలేక చెవులు మూసుకుంది. కొన్ని లక్షల మంది ఏంటి దారుణం, ఏంటి అన్యాయం, ఇంత నీచంగా ఇంత బరి తెగించాలా, అధికారం ఉన్నంత మాత్రాన, పదం ఉన్నంత మాత్రాన, అది ఎవ్వరు చేసినా తప్పే. నేను మళ్ళీ చెప్తున్నాను, భువనేశ్వరి గారిని అన్నా తప్పే, రోజా గారిని అన్నా తప్పే. రోజా గారిని కూడా గతంలో చాలా మాటలు మాట్లాడారు, అప్పుడు ఖండించాం మేము యాజ్ ఎ జర్నలిస్ట్గా. మాకెవరో చుట్టాలు ఏం లేరు ఇక్కడ. ఎవరిని మా భుజాల మీద మోయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ముక్కుసూటిగానే ముందుకు సాగుతాం. ఎవరి బహర్బాణీలు మాకు అవసరం లేదు. ఈరోజు రోజా గారి ఉన్నట్టుగానే చెప్తాం, రేపు ఇంకొకరు చేస్తే అదే చెప్తాం. ఎందుకంటే ఒక టాప్ హీరోయిన్, ఒక రాష్ట్ర మంత్రి, మీకు ఈరోజు పట్టిన దుస్థితి కదా ఈ మాటలు మాట్లాడుకోవడానికి, ఈ ప్రస్తావన తీసుకురావడానికి మీరిచ్చిన అవకాశం కదా. విడుదల రజనీ గారు ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, మీ సభలో లేరేంటి? మరి ఒక రోజా గారి గురించి ఎందుకు ప్రస్తావన? మీ మీదే ఎందుకు కేసులు, మీ మీదే ఎందుకు వీడియోలు వస్తున్నాయి? మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఒకవేళ టార్గెట్ చేశారని అయితే నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఎందుకు చేయాల్సి వస్తున్నది? ఎవరు లేరా, మహిళలు లేరా రాజకీయాల్లో? మీ నోటి తత్వం, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడడం ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నది. ఆ బై బీపీ ఇలాంటి మాటలే కదా. ఆ వెటకారపు మాటలు ఎందుకండి? పాలసీల మీద మాట్లాడండి, ఎవరు మాట్లాడినా దాని మీద ప్రస్తావించండి, చక్కగా ఉంటుంది, ఉపయోగపడుతుంది రాష్ట్రానికి. అందుకనే కదా మీకు అధికారం ఇచ్చింది, 151 సీట్లు ఇచ్చింది. ఎందుకు? ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు మాట్లాడలేని దుస్థితికి తీసుకొచ్చారు. మళ్ళీ దీన్ని అంతా బిల్డ్ చేసుకుని వెళ్ళాలి అంటే 2029లో ఎలా ఉంటుందో. ఎందుకంటే మీరందరూ ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోయింది కదా, పార్టీలు కూడా మారిపోతున్నారట కదా. వస్తున్న వార్తలు ఏ పార్టీలోకి వెళ్తారో, ఏ జెండా మోస్తున్నారో అవన్నీ కూడా కథలుగా వస్తున్నాయి. ఎందుకంటే నగరంలో మీరు ఇల్లు ఖాళీ చేసేసారని టాకు, ఏవో ముఖ్యమైన ఆధారాలు ఉన్న వాటిలన్నింటినీ కూడా కనుమరుగు చేశారట. అయినా ఏసీబీ సిఐడి అయితే వదలదు. ఈ డైరెక్ట్ కదా ఇవి 100 కోట్లు ఇదన్నది ఆంధ్రాలో అవన్నీ జరిగితే ఖచ్చితంగా ఆ బైరెడ్డి మీద మీ మీద ఆల్రెడీ మొత్తం చిట్టా లాగేశారు. ఇదిగో అదిగో అరెస్ట్ అన్న టైంలో. మరి ఈ టైంలో మీరు చెన్నై వెళ్ళి తమిళనాడు రాజకీయాల్లో, ఎందుకంటే మీరు హీరోయిన్ కాబట్టి అక్కడ కూడా సుపరిచితులే, వెళ్ళడంలో తప్పు లేదు. కానీ అక్కడ మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను. ఇంకా మరికొన్ని బయటలు ఉన్నాయి, ప్లే చేయండి అమ్మా. రైడ్ చేస్తే 200కి పైగా సీడీలు దొరికాయి అధ్యక్ష. వడ్డీకి రుణం తీసుకుంటే అలాంటి వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించి ఆ వీడియోలు తీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాయని వాళ్ళ సిపి గారు ఎంక్వైరీలోనే బయటపడితే దాంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాని మీద వాయిదా తీర్మానం నా పేర్ల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటి రోజు దాని మీద ఏదో ఒక గొడవ చేసి పక్కకు పంపించారు అధ్యక్ష. రెండో రోజు సడన్ గా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూశారు అధ్యక్ష. కానీ అంబేద్కర్ గారు కూడా గౌరవించరు. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా నిలబడితే ఆ రోజు ఈనాడు పేపర్ లో వచ్చింది అధ్యక్ష, కాల్ మనీ అనే దాన్ని షార్ట్ కట్ గా కామాని, అది ఆ పేపర్ కటింగ్ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేశాను అధ్యక్ష. దాన్ని బట్టి కామసీఎం అన్నానని నన్ను 1 year అసలు అసెంబ్లీ రూల్స్ లేదు అధ్యక్ష, రూల్స్ కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్ కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే.
ఈయన కులం గురించి అరిసినా, లేకపోతే చెప్పు చూపించినా, లేదా కార్ల మీద ర్యాష్కి వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ప్రజలు అందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నారు. నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన యదవులందరికీ ఈ రోజు తెలిసిందా, నేను గోల్డెన్ లెగ్. ఖచ్చితంగా నా ఉసురు చంద్రబాబు నాయుడుకి తగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లో అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 year సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. నేను గెలిస్తే జగన్మోహన్ విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ని ఎంత ఏడిపించావో గుర్తుందా? 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు, ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. విధి నీతిమాల రాజకీయాలు చేస్తూ పనికి మాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్. పనికి మాలిన ట్వీట్లు, అబద్ధాల ట్వీట్లు చేస్తున్నారు అంటే దేంతో కొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అక్కడ డ్రోన్ షాట్ల కోసం జనాల్ని వదిలి 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 30,000 మందికి టోకన్లు ఇచ్చి 1000 మందికి సరుకులు పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోక ఎవరు చనిపోతారు చెప్పండి? నీతిమాల రాజకీయాలు చేస్తూ పనికి మాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్. పనికి మాలిన ట్వీట్లు, అబద్ధాల ట్వీట్. ఓకే, రైట్. ఇది రోజా గారు మాట్లాడుతున్న మాటలు. చంద్రబాబు నాయుడు గారిని కామ సీఎం, కాల్మనీ అప్పుడు కేసులు అయినాయి, చాలామంది అరెస్టులు అయ్యారు, చాలా ఇబ్బందికర పరిస్థితి. దాని మీద ఫైట్ చేయడంలో తప్పులేదు. కానీ నోరు జారడంలో ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే ఈవిడికి ఒక సీఎంను పట్టుకుంటే కామ సీఎం అని ఒకరంటారు. ఎవరన్నా తప్పే, జగన్మోహన్ రెడ్డి కానీ అప్పుడు సైకో సీఎం అన్నారు, అది ఖండించాం. సైకో సీఎంలు ఏంటి, కామ సీఎంలు ఏంటి, ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మెసేజ్లు మీరు? కోట్లాది మంది మీకు ఓటేసి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని, ఆ కుర్చీని మిమ్మల్ని నమ్మి అప్పచెప్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగాలి. అలాంటి టీముని మీరు ఎంచుకోవాలి, ఒక మంచి టీంని. ఒక్కరి వల్ల ఏదీ కాదు. ఏమవుతుంది ఒకరి వల్ల? కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ మ్యాచ్లో కూడా ఒక్కరి వల్ల అవ్వదు. ఎప్పుడో ఏదో ఒకరు చెలరేగిపోయి ఆడతారేమో, కానీ టీం మొత్తం ఉండాలి కదా. ఫీల్డింగ్ ఒకరే కాస్తారా? వాళ్ళే బౌలింగ్ చేస్తారా? అతనే కీపింగ్ చేసుకుంటాడా? కాదు కదా. ఒక టీం ఉండాలి కదా. సమిష్టిగా టీం ముందుకెళ్తేనే కదా బాగుంటుంది. పాలన అంతే. 5,000 కలిస్తేనే కదా పిడికిలు అవుతుంది. 5,000 కలిస్తేనే కదా మనం 4 ముద్దలు నోట్లోకి వెళ్తాయి. మనం బతకాలి అంటే ఆధారం. ఇదేమీ లేదు, ఒకటే ఉన్నదో, లేకపోతే ఈ 2 ఉన్నదో, లేకపోతే ఇదే ఉన్నది అంటే ఏం వెళ్తుంది? సో అలాగే రాజకీయాల్లో కూడా మంచి టీంని పెట్టుకోవాలి. ఆటలో కూడా ఎవరు తప్పు చేసినా ఆ ఎఫెక్ట్ టీం మీద పడుతుంది, దాని ఓటమికి కారణం. ఇది కూడా అంతే. అందరూ చక్కగా మంచి